హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నట్టయితే ఈ యొక్క ఉదయకాల ఆరాధన మనం దేవునికి అర్పించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఈ ఆదివారం ఆరాధన యేసయ్యా దేవా మీరు నడిపిస్తున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మీరే సమస్త మహిమకంతా పొందమని అడుగుతున్నాం. యేసయ్యా ఇప్పుడు జరిగే ఆరాధన ద్వారా మీరే సమస్త మహిమకంతా పొందమని అడుగుతున్నాం. యేసయ్యా వాక్యం చెప్పే దైవజనుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఈ ఆదివారం ఆరాధన ఆది నుంచి అంచం వరకు మీరే సమస్త మహిమకంతా పొందమని అడుగుతున్నాం. యేసయ్యా ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారు కూడా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించి నడిపించమని మీరే కాచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన ఆలోచన చేసుకుని వేకున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుడిని మేలును తొలిచి స్తుతి స్తోత్రం చెల్లింతం అనే పాట పాడుతూ దేన్ని మహింపరచుకుందామండి. అందరికి వచ్చిన పాట కాబట్టి మేము పాడుతుండగా అందరూ చప్పట్లు కొడుతూ పాడాలని ఆశపడుతున్నాను అండి. ఎవరు మౌనం కొట్టుకుంటే అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నవారు కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటిపాప వలె కాచి దయగలాస్తంతో బ్రోచి నడిపించుతూ అని పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. అందరూ గట్టిగా పాడాలని ఆశపడుతున్నానండి. అవునండి, ఆయన దీవారాత్రం అంటే కంటిపాప వలె కాస్తున్నాడు. దయగలాస్తంతో మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి ఆయన గట్టిగా చప్పులు కొడుతూ పాడదామండి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారంలో కన్నీటి లోయలలో కృషించిపోనీక కృపలతో ఆయన మనం బలపరిచి ఉన్నాడండి. అవునండి, మనం ఎంత గాఢంధకారం లోయలో వెళ్ళినా, మనం కన్నీటి లోయలో వెళ్ళినా మనల్ని కృషించిపోనివ్వకుండా ఆయన మన కృపతో మనల్ని బలపరుస్తున్న విధానం బట్టి ఆయన గట్టిగా చప్పలు కొడుతూ దేన్ని మహింపరుద్దామండి. ఎవరు మౌనం కొనుక్కుంటే అందరూ మనస్ఫూర్తిగా చేద్దామండి. అవును యేసయ్యా దేవా, నీవు గాఢాంధకారంలో కన్నీటి లోయలో నీవు నన్ను కృప ద్వారా నీవు నన్ను నడిపిస్తున్న బలపరుస్తున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నా పాడదామండి. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
అందరూ చేద్దామండి. సజీవ యాగంగా మా శరీరం సమర్పించి సంపూర్ణ శుద్ధి నుండి శుద్ధాత్మను నొసిగితిని అని పాడదామండి. అవునండి యేసు దేవా, నీ సజీవ యాగంగా మా శరీరానికి సమర్పిస్తున్నాం యేసు అని చెప్తామండి. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం అందరూ చప్పట్లు కొట్టి పాడదామండి. స్తుతి స్తోత్రం చెల్లింతుము, నాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతు. ఇంకోటి పాడదాం. పాడేదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా అని పాడదామండి. అవునండి యేసయ్య దేవా, నిన్ను హల్లెలూయా అని పాడతాను యేసయ్య దేవా, నేను సదా నిన్ను పాడతాను యేసయ్య. ప్రభు యేసుకే హల్లెలూయా అని పాడుతూ దేవుని మహిమపరుచుకుందామండి. పాడేదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసునికే జయమని హల్లెలూయా అని పాడదామండి. పాడేదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా, హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, స్తోత్రం చెల్లింతు. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి యేసునాథుని మేలును తలచి, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెట్టి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. నడిపించు నా నావ నడి సంద్రమున్న దేవా, నవ జీవన మార్గంన నా జన్మ తరింపు అని పాడదామండి. అందరికీ వచ్చిన పాటే కాబట్టి అందరూ మాతో పాడాలని ఆశపడుతున్నానండి. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. అందరికీ వచ్చిన పాటే కాబట్టి అందరూ మాతో పాడాలని ఆశపడుతున్నాను. పాడదామండి. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు
జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించు లోతును కానీ పాడుతామండి. నా ఆత్మ విరబూయ, నా దీక్ష ఫలింప, నా నావల కాలిడుము, నా సేవ చేసుకుని మనం పాడదామండి. ఎవరు మౌనగుండుకుంటే అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. ఏసే దేవ, నా జీవిత తీరాన్ని నడిపించేసా దేవ, నా అపజయ భారం ఇస్తే దేవని జయంగా మార్చమని అడుగుతున్నాం వేస్తా అని పాడదామండి. ఏసే నరిగిన నా హృదయాన్ని నువ్వు నడిపించేస్తా అని పాడదాం. జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతులకు. విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కానిడుమా, నా సేవ చేకొను. అందరూ పాడదాం. నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున, నా జన్మ తరింప, నడిపించు నా నావా. రాత్రంతా శ్రమ పడినా రాలేదేసే జయం నాకు, రహదారులు వెతికిన ఏసయా దేవా, నాకు ప్రతిఫలం అనేది రాలేదేసయా దేవా, నీ శిలువ ద్వారా నన్ను రక్షించేసయా దేవా, రత్నాలు వెతకట్లు వేసా దేవా, నిన్ను వెతుకున్నాను వేసా అని పాడదామండి. మనం ఎంతైనా శ్రమ పడిపోతున్నామేమో, కానీ మనకు జయం రావట్లేదేమో, దానికి కారణం మనం దేవునికి విడిపించలేమేమో. దేవుని వేడుకుందాం. ఏసా దేవా, నువ్వు నాకు తోడై ఉండేస్తా అని చెప్దామండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా, రమణీయ లోతులలో, రతనాలలో వెతకుటలో, రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా. అందరూ చప్పట్లు కొట్టి పాడదామండి. నవ జీవన మార్గమున, నా జన్మ తరింప, నడిపించు నా నావా. అందరూ లేచి నించున్నట్టయితే మన దేవుని ఆరాధన చేసుకుందామండి. అందరూ లేచి నించుని దేవుని పాడదాం. ఏసా దేవా, నీ మార్గం నేను విడిచితనేసా దేవా, నేను ప్రార్థించటం ఆనితనేసా దేవా, నీ వాక్యం నేను వదిలితనేసా, పరమార్థం నేను మరిచితనేసా, ప్రపంచ నటనలో నేను ఉండిపోయినేమేసా దేవా, నీ మాటని నడుచుకుంటానే వేసా అని చెప్దామండి. ఎవరు మౌనంగా వండుకుంటే అందరూ మన హృదయానికి అర్పిద్దాం. ఏసా దేవా, నీ మార్గం నేను విడిచిపోయిన ఏసా దేవా, నేను ప్రార్థించడం ఆనితనేసా, నీ వాక్యం కూడా విడిచనేసా, అయినా నువ్వు నన్ను విడవలేదు ఏసా అని పాడుతూ దేవుని మహిమపరచుకుందామండి. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, నవలహీనుడనై ఎప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నా నావా, అందరూ చెప్దామండి. ఏసా, నీవే నన్ను నడిపించేసా, నా జన్మ ధరింపేటట్టు నువ్వు నన్ను నడిపించేసా అని చెప్దామండి. నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా, నవ
జీవన మార్గమున నా జన్మ తరి. అందరూ చప్పులు కొట్టి పాడదామండి గట్టిగా. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. హల్లెలూయా. అందరూ ప్రార్థనలు ఉందామండి. ఎవరు మౌనంగా ఉండకుండా యేసయ్య దేవా నేను ప్రేమిస్తాను యేసయ్య అధికంగా, దేవా నేను ఆరాధిస్తాను యేసయ్య దేవా నీకు వందనాలు తెలియజేస్తాను యేసయ్య. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ స్తుతులు చెల్లిద్దామండి. యేసయ్య దేవా ఈ వారమంతా మీరు నన్ను కాచి కాపాడిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్య. దేవా నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్య. దేవా ఈ వారమంతా నేను నడిచిన రాకపోకలందు మీరు నన్ను నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్య. దేవా నీకే నా ఆరాధన చెల్లించుకుంటాను యేసయ్య. దేవా నేను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్య. దేవా పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తాను యేసయ్య అని చెప్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండకుండా అందరూ గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. ప్రేమించదని అధికముగా ఆరాధింతున్న ఆసక్తితో అని పాట పాడుతూ దేవుని మహిమపరచుకుందామండి. మేము పాడుతుంటే ఎవ్వరు మౌనంగా ఉండకుండా యేసయ్య దేవా నేను పూర్ణ బలంతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్య. దేవా నిన్ను పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తాను యేసయ్య. దేవా నీవే యెహోవా రాఫై ఉన్నావు యేసయ్య. దేవా నీవే నన్ను స్వస్థపరిచి దేవుడే ఉన్నావు యేసయ్య అని చెప్దామండి. ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన మనల్ని ఈ వారం అంతా కాచి కాపాడిన విధానం బట్టి మనం ఆయన స్తుతులు చెల్లిద్దామండి. మనం చూస్తున్నాం చాలామంది చనిపోతున్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి వస్తున్నారు లేదో కూడా తెలియదు. అయినా సరే మనల్ని ఆయన నడిపించిన విధానం బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తాం వేసని పాడదామండి. అందరూ చప్పలు కొడుతూ దేవుడిని మహిమపరుద్దామండి. ఎవరు మౌనంగా అందరూ చప్పలు కొడుతూ మహిమపరుద్దాం దేవుడిని. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా. ఎవరు మౌనకుండా చెప్తామండి. యేసయ్య దేవుడు నిన్ను ఆసక్తితో నిన్ను ఆరాధిస్తాను యేసయ్య. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను ప్రేమిస్తాను. ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే. అందరూ చెప్తామండి ఆరాధన అందరూ చప్పలు కొడుతూ చెప్తామండి. యేసయ్య దేవా నీకే నా ఆరాధన యేసయ్య. యేసయ్య దేవా నీకే నా ఆరాధన చెల్లిస్తాను యేసయ్య. అందరూ చెప్తామండి ఆరాధన 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 ఆరాధన. ప్రేమించదండి ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎవరు అనుకుంటూ చెప్దామండి. యేసయ్య దేవా నీవే ఎబెనేజర్ యేసయ్య దేవా ఇంతవరకు నన్ను ఆదుకున్నావు యేసయ్య. దేవా ఇంతవరకు నువ్వు నన్ను ఆదుకున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య అని ఆరాధన చేద్దామండి. ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా ఇటుపక్క అటుపక్క కూడా చూడకుండా మన హృదయాన్ని పూర్వంగా మన పూర్ణ మనసుతో దేవుని వైపు దృష్టించి చెప్దామండి. ఎబెనేజర్ ఎబెనేజర్ ఇంతవరకు నువ్వు నన్ను ఆదుకున్నావు యేసయ్య. దేవా దాన్ని బట్టి యేసయ్య దేవా నిన్ను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్య. దేవా నీవు తప్పు నన్ను ఇంకెవ్వరూ ఆదరించలేరు యేసయ్య. దేవా నీవే నా ఆదరణకర్తగా ఉండి నన్ను ఆదరించని చెప్దామండి. ఎవరు మౌనంగా ఉండకుంటే అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ సమయాన్ని ఎవరు వృధాగా పోనివ్వకుండా అందరూ దేని మహిమకరంగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. అందరూ చెప్తామండి. అవును యేసయ్య దేవా నీవు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు యేసయ్య. దాన్ని బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తావు యేసయ్య చెప్దామండి. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు. అందరూ స్వరం పైకి చెప్తామండి. ఎవరు స్వరం పాడట్లేదు అందరూ పాడుతూ చెప్తాం. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను. అందరూ చెప్తామండి. యేసయ్య దేవా నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలంతో నేను ప్రేమిస్తాను యేసయ్య. ఎవరు అనుకుంటారు అందరూ చేద్దామండి. నిన్ను పూర్ణ బలముతో అందరూ శబ్దం కూడా చెప్తామండి. ఆరాధన ఆరాధన అందరూ చప్పలు కూడా చెప్తాం. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన. ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అవును యేసయ్యా, నీవు నన్ను చూచిన విధానం బట్టి నేను ఇక్కడ ఉన్నాను యేసయ్యా. దేవా నీవు నన్ను మర్చిపోకుంటే యేసయ్యా, దేవా నీవు నన్ను చూచి నన్ను కాపాడుతున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్యా అని చెప్దామండి. అవునండి, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. మనం బాధపడుతున్నామేమో, యేసయ్యా దేవా నీవు నన్ను చూడట్లేదు అందుకే నేను దీన స్థితిలో ఉన్నానేమో. కాదండి, ఆయన మనల్ని చూస్తున్నాడు. మన సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడండి. కాబట్టి మనల్ని చూస్తున్న విధానం బట్టి దేవుడిని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమకరంగా పాడదామండి. యేసయ్యా దేవా నీవు నన్ను చూస్తున్నావు యేసయ్యా, దేవా దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నావు యేసయ్యా. నేను హరును కాదు యేసయ్యా, అయినా నీవు నన్ను చూస్తున్నాను గర్విస్తున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నావు యేసయ్యా అని చెప్దామండి. ఎవరు మౌనం కొనుక్కుంటే అందరూ చెప్దామండి. యేసయ్యా దేవా నీవు నన్ను చూస్తున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నావు యేసయ్యా అని చెప్దామండి. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందన. అవును యేసయ్యా, దేవుడు నీవు నన్ను చూచావే యేసయ్యా, దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నావు యేసయ్యా అని చెప్దామండి. నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను అందరూ చెప్దామండి. యేసయ్యా దేవా నేను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా. దేవా నిన్ను పూర్ణ బలంతో నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా. దేవా నిన్ను ఆసక్తితో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా అని చెప్దామండి. ఎవరు మౌనం కొనుక్కు అందరూ చెప్దాం. ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదనా. అందరూ చెప్దామండి. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా స్వస్థపరిచే వందనం యేసయ్యా అని చెప్దామండి. యెహోవా రాఫా నేను స్వస్థపరిచే యేసయ్యా. యెహోవా రాఫా అందరూ చెప్దామండి. యేసయ్యా దేవా నేను స్వస్థత ఇచ్చిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్యా అని చెప్దామండి. ఆయన మనకి స్వస్థత ఇవ్వబోతే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉండే వాళ్ళం కాదేమో, మనం ఏ హాస్పిటల్లో ఇంకెక్కడ ఉంటామేమో, కానీ ఆయన మనం స్వస్థపరిచిన విధానం బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ చేద్దామండి. వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే. వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే. వందనమయ్యా నిన్ను పూర్ణ. అందరూ చేద్దామండి. యేసయ్యా దేవా నిన్ను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా, నిన్ను పూర్ణ బలంతో నేను ప్రేమిస్తాను యేసయ్యా అని చెప్దామండి. ప్రేమించేదను అందరూ పాడదామండి. యేసయ్యా దేవా నేను పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తాను యేసయ్యా. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన. అందరూ చెప్దామండి. యేసయ్యా దేవా నీకే నా ఆరాధన యేసయ్యా. దేవా నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా, అధికంగా ప్రేమిస్తాను యేసయ్యా. దేవా నిన్ను ఆసక్తితో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా అని చెప్దామండి. ఆరాధన ఆరాధన. ప్రేమించదని అధికంగా ప్రేమించేదన్ అధికముగా. అవును యేసయ్యా దేవా నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా. దేవా నిన్ను ఆసక్తితో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా. అందరూ చేద్దాం. ఎవరు మాట్లాడుకుంటున్నారు అందరూ గట్టిగా చప్పలు కొడుతూ పాడదామండి. ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమి. అందరూ చేద్దామండి. చప్పలు కొట్టి చేద్దాం. ఆరాధన. అందరూ చెప్దాము. యేసయ్యా దేవునికి ఇచ్చిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్యా. దేవా నీకే నా ఆరాధన చెల్లిస్తాను యేసయ్యా అని చెప్దామండి. ఏది అడగకుండా యేసయ్యా దేవా నీకు నేను ఆరాధిస్తాను యేసయ్యా అని చెప్దామండి. అందరూ గట్టిగా ఆరాధన. ఇంకోసారి చెప్దామండి. ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ చప్పలు కొట్టి చెప్దామండి. అందరూ స్వరంపైకి చెప్దాం. ఆరాధన ఆరాధన. అందరూ
స్వరపడి 2 చేతులు పైకి చెప్దామండి. ఆరాధన 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 అందరూ స్వరం పైకి చెప్దామండి. ఆరాధన 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 ఆరాధన. అందరూ ఒకసారి చప్పులు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. యేసయ్యా దేవా నీకు వందనాలు తెలియజేస్తాం. యేసయ్యా దేవా అలలు లేచిన యేసయ్యా దేవా తుఫాను ఎగసిన యేసయ్యా దేవా నీవు నన్ను ఆదరించి నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్యా అని చెప్దామండి. యేసయ్యా దేవా నా బలమంతా నీవే యేసయ్యా దేవా నీవు లేకపోతే నేనేమీ చేయలేను యేసయ్యా దేవా నాకంటూ బలం లేదు యేసయ్యా దేవా నా బలమంతా నీవే యేసయ్యా అని చెప్దామండి. అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచిన అందరూ 2 చేతులు పైకి చెప్దామండి. తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా ఎన్నడు మారవయ్యా. అవునేసా నువ్వెప్పుడు మారవేసా. కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. మా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలం. అందరూ చెప్దామండి. సూలిన వేళలలో బలము లేనప్పుడు బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా. సూలిన వేళల్లో నా బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన అవునేసా నా బలము లేనప్పుడు వేసా నీవు నన్ను ఆదరించి నడిపవేసా నీవే యెహోవా షాబతై ఉన్నావేసా అని చెప్దామండి. యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేసా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా చెప్తామండి. నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీ జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా నా ప్రియుడవు నీవే యేసా. నీవేనయ్యా జీవం నీవేనయ్యా అవునేసా నా జీవం నీవై ఉన్నావేసా నా స్నేహం నీవై ఉన్నావేసా నా ప్రియుడవు నీవే యేసా సర్వస్వం నీవై ఉన్నావేసా అని చెప్పండి. నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా ఇంకోసారి చేద్దామండి. జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బల. అందరూ 2 చేతులు పైకి చేద్దామండి. వాయిద్యం లేకుండా ఏమీ లేకుండా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీ. అందరూ 2 చేతులు పైకి చేద్దామండి. ఒకసారి చేద్దామండి. అందరూ చెప్దామండి. యేసా దేవా నీవే నా బలమై ఉన్నావేసా నా బలమంతా నీవేనయ్యా
ఇంకోసారి చేద్దాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీ. ఇంకోసారి చెప్పుకుందామండి. యేసయ్య దేవా నీవే నా బలమైన మనస్ఫూర్తిగా చెప్దామండి. యేసయ్య దేవా నా బలం మీద నేను ఆధారపడిన యేసయ్య దేవా నీవే నాకు బలమైన వేసని చెప్దామండి. ఆకసారిగా చెప్దామండి. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్య దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్య దేవా అవును యేసయ్య దేవా నా జీవం నీవై ఉన్నావు యేసయ్య దేవా, నా స్నేహం నీవై ఉన్నావు యేసయ్య, నా ప్రాణం నీవై ఉన్నావు యేసయ్య, నా సర్వస్వం నీకు అర్పిస్తాను యేసయ్య దేవా, నీవు నాకు బలాన్ని అనుగ్రహించే యేసయ్య అని చెప్దామండి. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్య దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్య దేవా ఈ ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్య దేవు వాక్యం చెప్తుండగా యేసయ్య దేవ దైవజనుల ద్వారా మీరు మాత్రం మహిమ పొందమని అడుగుతున్నాం. యేసయ్య దేవా ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చారో మాకైతే తెలియదు కానీ యేసయ్య దేవా మీరు సమస్తం ఎరిగిన తండ్రి. యేసయ్య దేవా మీరు ప్రతి ఒక్క అవసరం మీ నామంలో తీర్చమని అడుగుతున్నాం. యేసయ్య దేవా ఈ ఆరాధన మీరు ఈ ఆదివారం యేసయ్య దేవా మా జీవితంలో మీరు అద్భుత కార్యాలు చేయబోతున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్య దేవా మీరే మాకు ఈ వారం అంతా మీరే మాకు మా సమస్త మహిమకంతా పొందమని, ఈ వారం అంతా మీరే మాకు తోడుగుని నడిపించమని, ఈ ఆదివారం ఆరాధన ఆది నుంచి అంచం వరకు మీరే సమస్త మహిమకంతా పొందమని ఈ చిన్న పనులు పాల్గొని చేసుకుని ఇక్కడ తండ్రి ఆమేన్. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేదండి చాలా స్లోగా ఉంది. దేవునికి మహిమపరచాలంటే ఏ విధంగా మహిమపరచాలండి? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కగా ఆరాధన చేశారు. ఫస్ట్ టైం అందరూ కూడా కలిసి పాడారని నేను నమ్ముచున్నాను. నా బలమంతా నీవేనయ్యా అనే పాటను అందరూ కూడా పాడినందుకు మీరందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అనౌన్స్మెంట్స్ అండి. ఈరోజు ఈవినింగ్ 6:30కి మెన్స్ యూత్ ఫెలోషిప్ ఉంది, యూత్ మీటింగ్ ఉంది. మీలో ప్రతి ఇంట్లో కూడా యవనస్తులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా 6:30కి జరిగే ఈ యొక్క స్పెషల్ మీటింగ్కి, అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ 6:30కి ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్క పిల్లల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఆరాధనకి మీరు అందరిని పంపించవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. హల్లెలూయా. మంగళవారం అండి మిడ్ వీక్ సర్వీస్ 7 o'clock ఉంటుంది. ఈ మిడ్ వీక్ సర్వీస్కి అందరూ రావాలండి. ఎందుచేతనంటే మన కొత్త విషయాలు అంటే బైబిల్లో అంటే మనం డైలీ మనం మెసేజ్లు వింటాము, అనేక విషయాలు వింటాం. కానీ ఏంటంటే అక్కడ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కానీ ఏదైనా మనకి బాగా అంటే ఇన్డెప్త్గా వెళ్ళి దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఇక బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు కాదండి, నేను మరలా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమయం చూసుకొని కంపల్సరీగా ఇక మిడ్ వీక్ సర్వీస్కి అటెండ్ అవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఫ్రైడే అండి ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడింది. ఎందుచేతనంటే అది ఆగస్టు మంత్లో ఎంటర్ అవుతున్నాం మనం. హోలీ కమ్యూనియన్ ఉంటుంది 7 o'clockకి. 7 o'clock ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా హోలీ కమ్యూనియన్లో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అలాగే సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clock ఉంటుందండి. అలాగే సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. ఈ యొక్క అనౌన్స్మెంట్స్ ప్రతి ఒక్కరు విని ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా సండే ఏ విధంగా మనం అటెండ్ అవుతున్నామో ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇప్పుడు స్పెషల్ సాంగ్ సిస్టర్ మాధురి గారు వచ్చి పాడి వినిపిస్తారు. ಇಂದು ವಿದಕಿನ
మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలని ప్రాణము ఇవ్వలేరయ్యా. మరణపు నీడలో పిలిచిన మనిషికి విడుదల ఎవరూ ఇవ్వలేరయ్యా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలని ప్రాణము ఇవ్వలేరయ్యా.
మనిషికి విడుదల ఎవరూ ఇవ్వలేరయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడనో ఏమి చెప్పనో యేసుని ప్రేమ మంచితనమునో. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడనో ఏమి చెప్పనో యేసుని ప్రేమ మంచితనమునో. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పలు కొడతా యేసయ్యకు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఎంతో మంచి మాటలు ఈ పాటలో ఉండండి. ఎలా పాడను, ఏమని చెప్పను. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ వర్ణించలేనిది. ఎంతో ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేని యేసు ప్రేమనని దైవజనుడు రాశారు. ఎంతో చక్క పాడిన సిస్టర్ కూడా ప్రభుపేట వందలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ ఓం ప్రకాష్ గారు వచ్చి మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మీరందరూ లేచి నిలబడినట్లయితే ఓం ప్రకాష్ గారు వచ్చి మెసేజ్ ఇస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయ. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Praise the Lord. Praise the Lord. As we remain standing, shall we all open book of Job chapter 2 verse 3. మనం అలా నిల్చుంటూ ఉండగా మన బైబిల్ తెరిచి యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. Yes, someone can read, please.
అందరం కలిసి ఏకీభవించి చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వెంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. Amen. May God help us to understand this scripture this morning. దేవుడు ఈ ఉదయకాల సమయం ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయము చేయునుగాక. Please be seated. Thank you very much. దయచేసి అందరం మన స్థలాల్లో కూర్చుందాం. So at first I would like to thank God for giving me this opportunity. మొదటిగా దేవాదేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. And I want to thank Pastor and his family also for giving us this privilege to stand before you all. మరొకసారి సేవకులకి, దైవజనులకి, వారి కుటుంబానికి ఇక్కడ నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. And I want to thank the church as well for being here this morning. ఈ ఉదయకాల సమయం ఈ మందిరంలో కూడి ఉన్న మీ అందరినీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. Praise the Lord. Okay, so we all know the story that is there in Job chapter 1 and verse 2. It is being repeated. మనకందరికీ కూడా ఈ యొక్క యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసు. అదే ఇక్కడ రిపీట్ అయి ఉంది. And we already read the verse. So in chapter 1 we see Job is introduced as a godly man. మనం ఆల్రెడీ ఇక్కడ చదువుకున్నాం కదా. అలాగే మొదటి అధ్యాయంలో చూసుకుంటే గనక యోబు గారిని గురించి పరిచయం మనకి వస్తూ ఉంది. ఆయన దైవ సంబంధమైన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నారు. It continues to say that he is a blameless, he is upright, he is the one who fears God and shuns evil. ఆ యొక్క మొదటి అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనంలో గనక మనం చూసినట్లయితే ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని మనకు కనబడుతుంది. And in chapter 1 it continues to say that he was a wealthy person, he had a big family, a wife, 7 sons and 3 daughters. మనం ఇంకా ఆ మొదటి అధ్యాయంలో కిందకి చూసినట్లయితే ఆయన చాలా ధనవంతుడని మనకు కనబడుతుంది. ఆయనకి చాలా పెద్ద కుటుంబం ఉన్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. 7 కుమారులు, 3 కుమార్తెలు, చక్కటి భార్య ఉన్నట్లుగా. He is also a man who prays regularly and offers sacrifices for his children. ఆయన ప్రతి ఉదయం కూడా ఆయన పిల్లల నిమిత్తము బలులర్పించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. Then we read on certain day the angel appears before God. మనం ఇంకా కిందకి చదివినట్లుగైతే ఒకానొక దినమున ఆ యొక్క అపవాది దేవుని యొక్క సన్నిధిలో నిలవబడ్డం మనం చూస్తూ ఉన్నాం. And along with them we see Satan also appears. ఓకే, మొదటిగా యాక్చువల్గా మనం చూసినట్లయితే కిందకి చదివితే అక్కడ దేవదూతలందరూ కూడా కూడుకున్నట్లుగా మనం చూస్తాం. అందులో అపవాది కూడా నిలవబడ్డం మనకు కనబడుతూ ఉంది. Then both God and Satan had a dialogue. దేవుడు అలాగే సాతాను, అపవాది కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Then we know eventually God had to allow Satan to test Job. మనం అలాగే చూసినట్లుగా అయితే దేవుడు యోబుని పరీక్షించుటకు సాతాను చేతికి అప్పగించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. Job suffering begins and at one point he lost everything. యోబుకి పరీక్షలు మొదలయ్యాయి, కష్టాలు మొదలయ్యాయి. ఒకానొక సందర్భంలో అతడు అన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. He lost his cattle, he lost his wealth, he lost his children. ఆయన తనకున్నటువంటి మందను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. But then we read that Job does not curse God. మనం చదివినట్లుగా అయితే యోబు ఎక్కడా కూడా దేవుని దూషించినట్లుగా మనకు కనబడదు. In chapter 2 verse 1 we see again, which means again God and Satan gathered together in the heavenly place. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గనక చూసినట్లయితే మరి ఒక్కసారి దేవుడు అలాగే సాతాను కూడా ఒకే చోట కూడుకున్నట్లుగా మనం చూడవచ్చు. Again God testifies about Job here. దేవుడు మరి ఒక్కసారి యోబును గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూడవచ్చు. And Satan challenges God to allow him to hurt. సాతాను దేవుని యొద్ద సవాలు విసురుతాడు. అతనికి ఏదో ఒక నొప్పి కలుగ చేయడానికి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటాడు. Now he is asking to inflict Job's body itself, physical body itself. యోబు యొక్క దేహానికి ఆ యొక్క నొప్పిని కలుగ చేయడానికి దేవుణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాడు సాతాన్. And God allows and says, but do not touch his life.
దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చారు కానీ ఆయన యొక్క ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు అని దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం. Now Job, he suffers more. యోబు ఇంకా ఎక్కువగా సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. We see, in chapter 1, even his wife has to leave him and go away from him. మొదటి అధ్యాయంలో గనక చూసినట్లయితే తన భార్య కూడా తనని విడిచిపెట్టి వెళ్ళే సందర్భం మనం చూడవచ్చు. So you see, much of the language that is there in chapter 1, verse 6 to 22 is also found in chapter 2, verse 1 to 10. మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 20 సార్ కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? Chapter 1, verse 6 to 22 6వ వచనం నుండి 22వ వచనంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో is repeated again in chapter 2, verse 1 to 10. అవే విషయాలు 2వ అధ్యాయంలో 10వ వచనం వరకు మనకి కనబడుతున్నట్లుగా చూడవచ్చు. So the writer here is using the technique of repetition here. ఎవరైతే గ్రంథకర్త ఉన్నారో ఆ గ్రంథకర్త వాడుతున్నటువంటి టెక్నిక్ ఏంటంటే రిపిటేషన్, అంటే లైక్ రిపీట్ చేయడం అనే టెక్నిక్ ని వాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. So we read chapter 2, verse 3 is also found in chapter 1, verse 8. 2వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూసినట్లయితే అదే విషయం మొదటి అధ్యాయం 8వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. But in chapter 2, verse 3, now God is saying something more about Job. 2వ అధ్యాయం 3వ వచనంలో గనక మనం చూసినట్లయితే యోబును గురించి మరి ఎక్కువగా దేవుడు ఏదో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. He says that he still holds fast to integrity, although you incited me against him to destroy him without reason. అక్కడ రాయబడింది గనక మనం చూసినట్లయితే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడనూ లేడు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడని మనకి కనబడుతూ ఉంది. In both the chapter we see God is testifying about Job. 2 అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇవ్వడం మనకు కనబడుతూ ఉంది. Now the question for all of us is, what do you want God to say about us? ఈరోజు మీ అందరికీ ఒక చిన్ని ప్రశ్న ఏంటంటే, దేవుడు మన గురించి ఏమి చెప్తాడు అని మీరు అనుకుంటూ ఉన్నారు. Just take for a second and think, what would God say about me this morning? ఒక క్షణం ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఆలోచించుకోండి. దేవుడు మన గురించి ఉదయకాల సమయం ఏం చెప్పాలని మీరు ఆశపడుతూ ఉన్నారు? I think the last song we sang is You Are the Strength, right? Something like that. మనం ఇందాక పాట చూసినట్లయితే అందులో లిరిక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే, నా బలమంతా నీవేనయ్యా అనే పాట మనం పాడుకున్నాం కదా. So you see, we know everything about God, that God is faithful, He is my strength, He is my shepherd, what all, we know everything about God. మనకి దేవుడి కోసం అన్ని విషయాలు తెలుసు. ఆయనే మన బలమని, ఆయనే మన కాపరని, ఇంకా ఇతరత్ర విషయాలు అన్నీ కూడా మనకి తెలుసు. But what would God say about me this morning? దేవుడి గురించి అన్ని తెలుసు, కానీ నా గురించి దేవుడు నా గురించి ఏం చెప్తారనే విషయం ఈరోజు ధ్యానం చేద్దాం. Just like He testified about Job, what would He testify about me? ఎలా అయితే యోబును గురించి సాక్ష్యం ఇచ్చారో నా గురించి ఏం సాక్ష్యం ఇస్తారు అని ఒకసారి ఆలోచించండి. Or the other way is, what do we want God to tell about me? ఇంకొకలా గనక మనం ఆలోచిస్తే, దేవుడు మన గురించి ఏం చెప్పాలని మనం అనుకుంటున్నాం అనే విషయం ఆలోచిద్దాం. So in order God to say something about me, I would like to talk 5 essential biblical characters that we need to observe. దేవుడు మన గురించి మాట్లాడాలనుకోవడం అనే అంశంలోకి వెళ్ళక ముందు 5 క్యారెక్టర్స్ ని నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను మీ ముందు ఉంచడానికి. In the case of Job, God is describing about the character of Job. యోబు విషయంలోకి వచ్చేసరికి యోబు గురించి అనేక ఆయన యొక్క గుణలక్షణాలని దేవుడు వివరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. It is God's testimony about Job. అది దేవుడు యోబును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. And I was looking, some other characters in the Bible, what God is saying about those characters. ఇంకా బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ కోసం చూసినప్పుడు దేవుడు వారి గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడని కూడా నేను చూడడానికి ఇష్టపడ్డాను. You see, in Genesis chapter 18, verse 19, God says about Abraham that he is a faithful leader. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం చూసినట్లయితే అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. In James chapter 2, verse 23, God calls Abraham as his friend.
దేవుడు అబ్రహామును గురించి చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే అబ్రహామును దేవుడు స్నేహితుడిగా స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. In Numbers 12:6 and 8, God says about Moses that he is a faithful servant and a prophet. లేవియ కాండంలో మనం గనక సంఖ్యాకాండంలో గనక మనం చూసినట్లయితే మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. In Acts 13:22, God says about David that he is a man after his own heart. దావీదును గురించి సాక్ష్యం మనకు అపోస్తల కార్యాల్లో కనబడుతుంది. అందులో ఉన్న మాట ఏంటంటే దావీదు ఆయన దేవునికి హృదయానుసారుడైన మనిషిగా మనం చూస్తూ ఉన్నాం. I should not forget to say about women, in Luke 1:8, God says about Mary that she is favored, chosen and highly blessed. స్త్రీల గురించి చెప్పడం నేను మర్చిపోవట్లేదు, కానీ లూకా సువార్తలో మనం మరియమ్మ గారి గురించిన మాట మనం చూసినట్లయితే ఆమె ఆశీర్వదించబడిన దానిగా మనం చూడవచ్చు, ఆమె ఎన్నుకోబడిన దానిగా మనం చూడవచ్చు. So just like this, what do we want God to say about me? ఇప్పుడు ఇలాగ ఇంతమంది కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చారు కదా, మన గురించి దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడాలని మనం అనుకుంటూ. So first 5 character that we see in Job's life, the first one is blameless character. ఈ 5 విషయాలు యోబు విషయంలో మనం గనక గమనించినట్లయితే యోబు నిందారహితుడిగా మనకి కనబడుతూ ఉన్నారు. It is there in that verse only, chapter 2 verse 3. So the first character we see is blameless. What is blameless? అసలు మనం అక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడే నిందారహితుడు అనే మాట మనకు కనబడుతుంది. నిందారహితుడు అంటే ఏంటి? It simply means someone who lives with moral integrity. అది సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే morally right life. ఓకే, ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో ఏ తప్పు చేయకుండా వారినే అలా పిలుస్తూ ఉంటారు. A sincere life. చాలా సిన్సియర్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళనే మనం వాళ్ళని అలా అంటారన్నమాట. A life filled with honesty. అంటే ఆ జీవితం యథార్థతతో నిండినదై ఉంటది. A blameless person does not live a double standard life. నిందారహితుడు అనేవాడు ఎప్పుడూ కూడా డబుల్ స్టాండర్డ్స్ అంటే 2 విషయాల మీద కాలుంచి నడిచేవాడు కాదు. He does not live with double mind. అతను 2 ఆలోచనలు 2 తలంపులు కలిగిన వ్యక్తిగా ఎప్పుడూ ఉండడు. A blameless person does not live a life of hypocrisy. ఎప్పుడు నిందారహితుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఎవరితోనూ నింద వేయించుకునే స్థితిలో ఉండడు. We live a life where nobody looks at me and points a spot in me. నిందారహితుడు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఇదిగో పలానా వ్యక్తిలో పలానాది ఉంది అని చెప్పించుకునే స్థితిలో అసలు ఉండరు. No one can accuse me. ఎవరూ కూడా నిందించలేనటువంటి స్థితిలో ఉండరు. Blameless is, there is no hidden sin in me. నిందారహితుడు అంటే దాచబడినటువంటి పాపము లేనటువంటి వారే నిందారహితుడు. Even if there is some sin, a blameless person is someone who is quick to repent. ఒకవేళ చిన్న పాపం ఉన్నా సరే నిందారహితుడు అనేవాడు వెంటనే పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. You see in Exodus 12:5 it says your lamb shall be without blemish. ఏమండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో గనక మనం చూసినట్లయితే అక్కడున్న 12:5 సార్ 12:5 ఎక్సోడస్ 12:5 ఆ గొర్రె పిల్లలను భుజించుట ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవలెను. So I don't know if in Telugu there is a difference, but in English, in Job it is blameless and in Exodus it is blemish. Okay. Nothing is in here. Okay, you have word blameless and blemish. నిందారహితుడు నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల అని మనకు కనబడదు కదా, 2 కూడా మనం చూడవచ్చు. So you see these 2 are different words. ఈ 2 కూడా 2 డిఫరెంట్ వర్డ్స్ గా మనం చూడవచ్చు. But let us understand the word blemish from Exodus to understand blamelessness. మనం నిర్గమకాండంలో ఉన్నటువంటి నిర్దోషమైన అనే పదాన్ని అర్థం చేసుకుంటే ఆ విషయం నిందారహితుడు అనే విషయానికి మళ్ళీ వెళ్దాం. Blemish has to do more with the animal. నిర్దోషమైన అనేది ఎప్పుడూ కూడా ఒక జంతువుకి చెందినదై ఉంటుంది ఆ పదం. An animal without spot, without defects in it. ఆ జంతువులో ఏ మచ్చ గాని డాగు గాని ఏమీ ఉండకుండా ఉన్నదే. There should not be any spot in its physical appearance. దాని ఫిజికల్ అపియరెన్స్ అంటే దాన్ని చూసినట్లుగా అయితే దాని మీద ఒక మచ్చ గాని డాగ్ గాని ఏమీ ఉండకుండా ఉంటే
Any animal that is brought near the altar with physical appearance will be rejected. బలిపీఠము దగ్గరికి ఏ జంతువు అయినా సరే మచ్చ గాని డాగు గాని ఉన్నది తీసుకొస్తే అది తృణీకరించబడుతుంది. So you see, blemish has to do with the outward appearance in the animal. నిర్దోషమైనది అనేది బాహ్య రూపాన్ని బట్టి నిర్ణయించబడుతుంది జంతువుకి, Whereas blameless has to do with the inner personality of a person. నిందారహితము అనేది లోపల ఉన్నటువంటి అంతరంగ సత్యంలో నుంచి మనకి కనబడుతూ ఉంది. I may appear, like a spiritual person. నేను ఒక దైవ సంబంధమైన వ్యక్తిగా మీకు కనబడవచ్చు. I may wear white and white dress and appear like more holy person. నేను పూర్తిగా తెలుపు వస్త్రాలు ధరించుకొని చాలా పరిశుద్ధమైన వ్యక్తిగా మీకు కనబడవచ్చు. When I talk with some person, I may talk like there is no one. I talk with full mercy and grace. నేను ఇతరులతో మాట్లాడినప్పుడు చాలా కరుణ కలిగి ప్రేమ కలిగి మాట్లాడవచ్చు. But how does my heart respond when certain situation arises? కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నా హృదయం ఎలా స్పందిస్తూ ఉంది? What does my mind think? నా ఆలోచనలు ఎలాగా వస్తూ ఉన్నాయి? At certain times, how is my action? కొన్ని సందర్భాలలో నేను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాను? A blameless person is someone who is without any fault, with sincerity inside, not just outside appearance. ఒక నిందారహితుడు అనేవాడు కేవలము బయట మాత్రమే కనబడడం కాదు కానీ లోపల కూడా ఎటువంటి పాపము లేకుండా జీవించేవాడే నిందారహితుడు. Philippians 2:14 and 15 says, you can read that. Philippians 2:14-15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15 సార్. Yes, and someone else can look for Ephesians 5:27. మరి ఎవరైనా సరే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఎవరైనా చదవగలరండి? So you see, we need to live honestly at all times. మనము అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. Sometimes we take blamelessness, granted for self-righteousness. మన సొంత కార్యాల కోసం కొన్నిసార్లు మనం నిందారహితులుగా తీసేసుకుంటూ ఉంటాం. What I mean to say is, if I read Bible, I think I am a blameless. If I pray, I think I am a blameless, but may not be. కొన్నిసార్లు మనం బైబిల్ చదువుకొని మనం అనుకోవచ్చు నేను నిందారహితుడిని, ప్రార్థన ఎడతెగక చేస్తూ మనం అనుకోవచ్చు మేము నిందారహితులు అని, కానీ అది కాదు నేను చెప్పేది. Reading Bible or praying may not be blameless, but living out is something we call blameless. కేవలం బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మాత్రమే నిందారహితం కాదు, కానీ బాహ్యంగా మనం ఎలా జీవిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Second character we see is upright man. Upright man, second, right person. అప్రైట్, యథార్థవర్తనుడుగా మనం చూడవచ్చు. An upright person is someone who tells the truth at all times. యథార్థవర్తనుడు అనే విషయాన్ని గనక చూస్తే అన్ని విషయాల్లో నిజాన్ని పలికేవాడే యథార్థవర్తనుడు. Treats everyone equally. అందరినీ సమానంగా చూసేవాడు. Does not differentiate a person based on the color, state, region or the status. ఎదుటి వ్యక్తిని రంగును బట్టి కానీ తన యొక్క స్థాయిని బట్టి కానీ వేరే ఇతరితర విషయాలను బట్టి తూకము వేయలేని వాడే యథార్థవర్తనుడు. An upright person is someone who does right things at all times. యథార్థవర్తనుడు అన్ని వేళలా కూడా సరైన పనులు చేసేవాడే యథార్థవర్తనుడు. Sometimes we do right things when my pastor is watching. Yes. పాస్టర్ గారు చూసేటప్పుడు కొన్నిసార్లు చక్కగా ప్రవర్తించవచ్చు. Sometimes I do right things when my parents are watching. తల్లిదండ్రులు చూసేటప్పుడు పిల్లలు యథార్థంగా ప్రవర్తించవచ్చు. But when nobody is there, we involve in the worldly things. ఎవరూ లేనప్పుడు మనం లోకంలో అనేక విషయాల్లో పడిపోవచ్చు. If I want to know that I am an upright person,
నేను యథార్థవర్తనుడా కాదా అని తెలుసుకోవాలంటే, You know, to put it very simple, సింపుల్ గా చెప్పాలంటే, can my parents trust me at all times? నా తల్లిదండ్రులు నన్ను అన్ని విషయాల్లో నమ్ముతారా? Can my pastor trust me even when he is not there? నా పాస్టర్ గారు ఆయన లేనప్పుడు కూడా నేను ఉన్నప్పుడు నన్ను నమ్ముతారా? Can my believers or neighbors can trust me at all times? నా సహవిశ్వాసులు గాని, నా బంధువులు గాని నన్ను అన్ని వేళలా నమ్మేవారై ఉన్నారా? An upright person will pray every day. యథార్థవర్తనుడు రోజు ప్రార్థన చేస్తాడు. But the one who is not upright ఎవరైతే యథార్థంగా ఉండరో will pray when they face difficult situation in their lives, వాళ్ళు కేవలము కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. saying that, Lord, you please help me come out of this trouble. దేవా నాకు సహాయం చేయి, ఇందులో నుంచి బయటికి తీ అని ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు. But the one who is upright, always live a right life at all times. ఎవరైతే యథార్థంగా ఉన్నారో ఎప్పుడూ కూడా చాలా గొప్ప జీవితం జీవిస్తూ ఉంటారు. Can a person trust me at all times? ఎవరైనా మనల్ని నమ్ముతారండి అన్ని విషయాల్లో? In my workplace, can my boss or the colleagues trust me? మనం పని చేసే దగ్గర మన యజమానుడు కానీ, మన యొక్క సహపని వారు కానీ మనల్ని నమ్ముతారా? In the school or college, can the teacher or the friends, can they trust me? స్కూల్లో కానీ, కాలేజీలో కానీ మన యొక్క స్నేహితులు మనల్ని నమ్ముతున్నారా? The third thing, it talks about Job is someone who fears God. మూడో విషయం కనుక మనం చూస్తే, యోబు దేవుని యందు భయభక్తులు గలవాడని మనకు కనబడుతూ ఉంది. What is this fear of God? దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి? Fear of God is not something I am scared or I am afraid of something. దేవుని యందు భయభక్తులు అంటే దేవుడు అంటే భయము లేకపోతే ఏదో ఇంకేదో అనే విషయం కాదు కానీ, God is not like a villain in a horror movie. దేవుడు ఒక భయంకరమైన దెయ్యం సినిమాలో ఆయన ఒక దెయ్యం కాదు భయపడ్డానికి. Okay, our God is not a God who is always angry on us. మన దేవుడు ఎల్లప్పుడూ మన మీద కోపం చూపించేవాడు కాదు. Where we have to fear him, like trembling. ఒకవేళ అలా ఉంటే భయపడిపోయి అలా ఉండవలసి వద్దనేమో. మన దేవుడు అలాంటి వాడు కాదు. Fear of God simply means having a deep reverence or respect for him. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని యందు రెస్పెక్ట్ కలిగి ఉండడం, దేవుడు అంటే గౌరవం కలిగి ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. We all know, we have parents, right? Father, do we fear him, or when we do some things out of fear we do, or out of reverence or respect we do? మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. మన తండ్రికి ఒకవేళ మనం ఏదైనా పని చేసి పెడితే అది భయంతో చేస్తూ ఉన్నామా, గౌరవంతో చేస్తూ ఉన్నామా? You please think, what is that? మీరే ఆలోచించండి. అది అంటే ఏంటో, అంటే ఎలా చేస్తూ ఉన్నారు? I have an example for school going children. Imagine, there is a teen, a name, let's say a person name is Rahul. నా దగ్గర ఒక చిన్న ఉపమానం ఉంది, అది మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక టీం ఉంది, అందులో ఒక రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు. He loves his father very deeply. తన తండ్రిని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. His dad is not cruel. ఆయన తండ్రి సాడిస్ట్ కాదు, but he is kind, wise. వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమ కలిగిన వాడు, ఆయన చాలా దయ కలిగిన వాడు. But he is strict whenever it is needed. కానీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించేవాడు బిడ్డ పట్ల. And one day this Rahul, is hanging out in the college with his friends. ఒక రోజున ఈ రాహుల్ అనే అబ్బాయి స్నేహితులతో కలిసి చక్కగా కాలేజీలో ఉంటూ ఉన్నాడు. They started making fun of his school or college going teacher, and they were talking about skipping the college. అయితే ఆ రోజున వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, తన స్నేహితులతో కలిసి ఈరోజు కాలేజ్ ఎగ్గొడదాం, టీచర్ని హేళన చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. But this guy Rahul, he hesitates. ఈ రాహుల్ అనే అబ్బాయి మాత్రం తప్పు, అలా చేయకూడదని దూరంగా ఉన్నాడు. And his friends ask, what happened? What's wrong? Are you scared? Are you afraid? అలా స్నేహితులు అడిగారంట, ఏమైంది రాహుల్, నువ్వు భయపడుతున్నావా, ఏమైంది చెప్పు మాతోట అని అన్నారంట. But this guy said, I am not scared, my dad will hurt me. నేను అప్పుడు ఈ అబ్బాయి అన్నాడట, మా నాన్న నన్ను కొడతారని నేను భయపడట్లేదు కానీ I am scared to hurt my dad. నేను మా నాన్నను దుఃఖపరుస్తానేమో అని నేను భయపడుతూ ఉన్నాను అని అన్నాడట. He knows if his dad finds out, తనకి తెలుసు ఒకవేళ ఆ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిస్తే he will not just be punished. కేవలం తనని పనిష్ చేయడం మాత్రమే కాదు, కొట్టడం మాత్రమే కాదు కానీ, but he knows that his dad would be disappointed. అంటే కొట్టడం మాత్రమే కాదు కానీ వాళ్ళ నాన్నగారు చాలా నిరాశ పడిపోతారనే విషయం అబ్బాయికి తెలుసు. So to put it very సింపుల్ గా చెప్పాలంటే, the fear of God is దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే having a sense that
my actions may disappoint my God. మన లోపల ఒక ఆలోచన ఉండాలి. ఏంటనంటే మనం చేసే ఏ పనైనా సరే నా తండ్రి దేవుడికి నొప్పి కలిగిస్తుందనే ఆలోచన ఉండడమే. What are certain things, what are certain actions or thoughts that disappoints my Father in heaven? మన పరలోకమందున్న తండ్రికి ఏ పనులు ఏ కార్యాలు చేస్తే ఆయన డిసప్పాయింట్ అవుతారు, ఆయనకి మనం నొప్పి కలిగించే వాళ్ళం అవుతాం. If I fear God, I will do the things of God. మనం గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కోరుకునే పనులు మనం చేస్తాం. I will respect the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తాం. I will respect word of God does not mean, I carry a Bible like this, without falling. No, I'm not talking about that. I respect word of God means I live the word of God with respect. దేవుని వాక్యాన్ని గౌరవిస్తాం అంటే ఏదో బైబిల్ని చక్కగా ఇలా పెట్టేసుకొని హృదయం మీద పెట్టుకొని ఉండడం కాదు, కానీ వాక్యంలో ఏ రాసి ఉందో దాన్ని అనుసరించడమే దేవుని వాక్యాన్ని గౌరవించడం అనేది. The fourth character that we need to have is, someone who shuns evil. నాలుగవ విషయం కనుక యోబులో మనం చూసినట్లయితే ఆయన చెడుతనమును విసర్జించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. When we walk on the road, lots of dirty things come on our way. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా అటు ఇటు చెత్త మనకి కనబడుతూ ఉంటుంది. What do we do? మనం ఏం చేస్తూ ఉంటాం ఆ సమయంలో? What do we do? Please, you are just staring at me. Please speak. అడుగుతున్నారు, అందరూ నా వైపు అలా చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాను. What do you do when you see certain, dirty things on the way? రోడ్ మీద మనం నడిచి వెళ్తున్నప్పుడు చెత్త కనబడినప్పుడు మీరైతే ఏం చేస్తారు? We try to move aside, right? మనం పక్కకి తప్పుకోవడానికి ప్రయత్నిస్తాం, కరెక్టే కదా? Let's say there is a cow dung. ఓకే, ఆవు ఇంత పేడేసింది అనుకుందాం. Do I say I like this? Let me jump like this. Then there, let me jump like this. అబ్బాయి ఏం వేసిందని దాని మీద ఇటు గెంతి ఇటువైపు అలా గెంతి అలా మనం చేస్తామా? Do we enjoy doing that? మనం ఎంజాయ్ చేస్తాం అలా చేయడం? No, we try to dodge them or we try to move aside. అలా మనం చేయం కదా, పక్కకి తప్పుకుంటాం దాని నుండి. That is what exactly it means to shun evil. అదే ఇక్కడ చెడుతనమును విసర్జించడం అంటే సేమ్ అలానే ఉంటుంది. As we live in this world, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు lots of evil will come on my way. చెడుతనము మన మీదకి వస్తూ ఉంటుంది మన మార్గంలో వెళ్ళేటప్పుడు. I may not go to the evil because we are believers or the sons and daughters of God. మనం విశ్వాసులము, దేవుని కుమారులు కుమార్తెలం కాబట్టి మనము ఆ పాపము జోలికి వెళ్ళం, కానీ All the evil may come on my way. ఆ చెడుతనము మన జోలికి వస్తుంది, ఆ పాపము క్రియలు మన జోలికి రావచ్చు. Instead of embracing them, వాటిని పట్టుకొని కౌగిలించుకునే బదులు we should dodge them, we should move aside. మనం పక్కకి తప్పుకోవాలి. Run away like Joseph ran away from the temptation. యోసేపు పారిపోయినట్లుగా మనం కూడా పారిపోవాలి. Don't just enjoy with the evil. ఆ పాపపు కార్యాలని ఎంజాయ్ చేయడం మానేసి, What are some of the evil that can come in my way? ఏ పాపాలు మన జోలికి రావచ్చు, మనం వెళ్ళే మార్గంలో రావచ్చు? Pride, గర్వము, spiritual pride, ఆత్మీయ గర్వము, gossip, లైక్ గాసిప్ అంటే సణుగు కూడా అంటారు కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, jealousy, అసూయ, laziness, బద్ధకము, bitterness, చేదు అనుభవాలు, unforgiveness. క్షమించకపోవడం. These could be some of the evil that can come on my way, but I should be able to dodge. ఇలాంటివన్నీ కూడా మన మార్గంలో వచ్చినప్పుడు మనము పక్కకి తప్పుకునే వాళ్ళలాగా ఉండాలి. You see, these are the character that is there in chapter 1 and 2. Now we read, God talks something more about Job in chapter 2 verse 3. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా మొదటి అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు రెండవ అధ్యాయం 3వ వచనంలో యోబు గురించి ఇంకా ఎక్కువగా దేవుడు కొంచెం సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. He says that he still holds fast his integrity, although you incited me against him to destroy him without reason. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. You see, I want to, since we all learned English, I just want to speak some grammar. The verb hold, it literally means to grasp, to hold like this, grasp. మీకు అందరికీ కూడా ఇంగ్లీషు కొద్దో గొప్ప తెలుసని నేను అనుకుంటూ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. హోల్డ్ అంటే గ్రాబ్ అని అర్థం, అక్కడ ఇలా పట్టుకోవడం అని అర్థము. అంటే ఆయన ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అనే విషయాన్ని ఇలా పట్టుకున్నాడు అనే విషయంగా మీకు చెప్తూ ఉన్నాను. We hold something very firm which we like actually. మనం ఏదైతే దేనైతే ఇష్టపడతామో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. And Job
firmly he holds the integrity. యోబు ఇక్కడ దేవునితో సాంగత్యాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, యథార్థతని. And you know the phrase, you incited me against him to ruin him without any reason, is important to understand. ఇక్కడ మనం చూసినట్లయితే నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించను అని కనబడుతూ ఉంది. It appears that Job's suffering is not a result that he did something wrong. యోబు యొక్క ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, యోబు ఏదో తప్పు చేయడం వల్ల యోబుకి వచ్చాయని మనం తెలుసు, రాలేదు. కానీ Why I'm saying, because sometimes we think if I am suffering because I did something or I committed sin. మీరు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఎవరైనా మనకు కనబడినప్పుడు ఏదో తప్పు చేశాడు, ఏదో రాంగ్ చేశాడు, అందుకే ఇలాగ అనుభవిస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. But in the case of Job, you know, his suffering is not because he did something wrong or he sinned something. యోబు విషయంలో అలా జరగలేదు. ఆయన యొక్క పరిస్థితులకే ఆయన కారణమే కాదు, ఆయన ఏ తప్పిదమూ చేయలేదు. The second thing is, suffering does not come to us without the knowledge of God. రెండో విషయం మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, మనకి కొన్ని పరిస్థితులు, ఇబ్బందులు దేవుడికి తెలియకుండా మనకి ఏ ఇబ్బంది కూడా రాదు. What does it mean? అంటే అర్థం ఏంటి? We suffer not because Satan want to come and disturb us, but sometimes we suffer because God allowed it. మనం కొన్ని ఇబ్బందులు పడతాం అంటే సాతాను వచ్చి పెట్టినవి కాదు, కానీ దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. Now we all may have question, why would God allow suffering in my life? Is he a merciful God? మనకి ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు ఎంత కరుణామయుడు కదా, ఆయన మనల్ని ఎందుకు బాధ పెట్టాలనుకుంటారు? You know, the point is, God allowed suffering in the Job's life to prove Satan wrong about Job. యోబు విషయంలో మనం గనక గమనించినట్లయితే, యోబుకి ఆ యొక్క పరీక్షలు ఎందుకు వచ్చాయంటే, సాతానుకి యోబు కోసం చూపించి సాతానుని ప్రూవ్ చేయడానికి, నా సేవకుడు ఎలా ఉన్నాడని సాతానికి ప్రూవ్ చేయడానికి ఆ యొక్క పరిస్థితులు యోబుకు వచ్చినాయి. God is showing Satan that Job still holds to integrity. దేవుడు సాతానుకు చూపిస్తున్నాడు, యోబు ఇంకా యథార్థతను వదలకుండా నిలకడగా పట్టుకున్నాడు అనే విషయాన్ని. He wants to show that Job is still faithful in midst of this suffering. దేవుడు సాతానుకు చూపించాలనుకుంటున్నాడు, ఇంత గొప్ప చేదు అనుభవాల్లో కూడా యోబు ఇంకా యథార్థతను వదలలేదనే విషయం సాతానుకు చూపించాలనుకున్నాడు. I see this Job's suffering as a test of Job's character. ఈ యొక్క యోబు యొక్క ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, యోబు యొక్క గుణలక్షణాలకి ఒక పరీక్ష అని నేను అనుకుంటూ ఉన్నాను. When everything is good with us, we are, you know, good with that situation. మనకు అన్ని బాగా జరిగినప్పుడు మనం చాలా బాగుంటాం ఆ యొక్క పరిస్థితుల్లో. But when things goes wrong, that is where our character reveals. ఎప్పుడైతే పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయో మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. That is why, you know, instead of getting discouraged in the times of suffering, ask God, Lord, what are you teaching me from this situation? మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం డిస్కరేజ్ అయిపోయి నీరసిల్లిపోయి ఉండిపోకుండా దేవుని వైపు తిరిగి, ప్రభువా ఈ పరిస్థితి ద్వారా నాకు ఏమి చెప్దాం అనుకుంటున్నాను ఆయన అని ప్రభువుని అడగాలి. మనం We need to listen to God instead of blaming the situation. మనం దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. అంటే ఈ యొక్క పరిస్థితుల్ని మనం నిందించే ముందు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వినాలి. You know, all the character that we read, ఇప్పటి వరకు మనం చదివిందంతా కూడా, it is not that Job was blameless or upright, whatever, only when things were good. ఆ యోబుని గురించి మనం కొన్ని విషయాలు చదివాం కదా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇవన్నీ కూడా యోబు పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే మనం వినలేదు. కానీ But he was having, or he was holding to that integrity at all times. యోబు పరిస్థితులు మారిపోయినా సరే అన్ని సమయాల్లో కూడా యోబు తన గుణలక్షణాల మీద నిలబడిన వాడు. In the school, he was holding to the integrity. స్కూల్లో కూడా ఆ యొక్క క్యారెక్టర్ని పట్టుకొని ఉన్నాడు ఆయన. When we are in the workplace, we should hold to that integrity. మనం పని చేస్తున్నప్పుడు కూడా మన యొక్క యథార్థతను పట్టుకొని ఉండాలి. In the house, whatever situation we face, we should hold to the integrity. మన ఇంట్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ యొక్క గుణలక్షణాలు కోల్పోకుండా ఉండాలి. When we suffer, we should hold on to that integrity. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క యథార్థతను పట్టుకొని ఉండాలి. At all times, at all situation, I should hold on to that integrity. అన్ని పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లో కూడా మన గుణలక్షణాలని మనం విడిచిపెట్టేవారు అవ్వకూడదు. You know, I cannot be like a chameleon, you know, the one who changes the color. I cannot change color according to the situation. ఊసరవెల్లిలాగా మనం రంగులు మార్చేలాగా ఉండకూడదు. కానీ At all times, we need to hold on to integrity. అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో కూడా మనం దేవుణ్ణి పట్టుకునే వారిలాగా ఉండాలి. Then God will testify about me.
అప్పుడు దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు. Shall we all close our eyes? అందరూ దయచేసి కళ్ళు మూసుకుందాం. I may not know, in what situation we are going through. నాకు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారో నాకు తెలియకపోవచ్చు. We may be going through different kinds of struggles or suffering in our lives. మనం చాలా ఇబ్బందులు గుండా ఈ రోజు ప్రయాణం చేయవచ్చు. It can be sickness. అది అనారోగ్యం కావచ్చు. It can be family disturbance. అది కుటుంబ సమస్యలు కావచ్చు. It can be some of us cannot focus in our studies. మన చదువుల మీద మనం ఏకాగ్రత నిలపలేని ఇబ్బంది అవ్వచ్చు. We may be in any kind of situation. మనం ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు. Maybe we cannot share with others. మనం ఇతరులతో పంచుకోలేని పరిస్థితిలో మనం ఉండొచ్చు. Let it be anything. అది ఏదైనా కానివ్వండి. But we must remain blameless. మనము నిందారహితులుగా ఉండాలి. We must remain upright. మనం యథార్థవర్తనులుగా ఉండాలి. We should be someone who fears God. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలాగా ఉండాలి. We should shun evil. మనం చెడుతనమును విసర్జించిన వారమై ఉండాలి. To live blameless, నిందారహితులుగా ఉండాలంటే to live all this character, ఈ అన్ని విషయాల్లో మనం దృఢంగా నిలబడాలంటే it is to live like Jesus. అది యేసులాగా జీవించడమే. When Jesus prayed in the garden of Gethsemane, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు he was sorrowful. ఆయన చాలా వేదనకరంగా ఉన్నారు. He was filled with pain. ఆయన నొప్పితో, పూర్తి బాధతో, భారంతో నిండిపోయి ఉన్నారు. But then he said, "It is not my will, but let your will be done." ఆ సమయంలో కూడా యేసు ప్రభు మాట్లాడిన మాట మనం చూస్తే, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని మాట్లాడారు. The moment he surrendered to the will of God, we see Jesus as someone who is blameless, upright, the one who fears God and shuns evil. ఎప్పుడైతే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నారో ఆయన నిందారహితుడిగా, యథార్థవర్తనుగా, చెడుతనమును విసర్జించిన వాడిగా మనం చూడవచ్చు. It is very easy to live a life of blamelessness when situation is good. పరిస్థితులు బాగున్నప్పుడు నిందారహితులుగా ఉండడం చాలా సులభమే. But we need grace of God to live this life at all times. అన్ని సందర్భాల్లో కూడా మనం ఇలాంటి జీవితం కలిగి ఉండాలంటే దేవుని కృప మనకి తోడై ఉండాలి. Shall we ask Lord, I want to live like Job lived. మనం అందరము దేవుణ్ణి అడుగుదామా, ప్రభువా యోబు లాంటి జీవితం, యోబు లాంటి గుణ లక్షణాలు నేను కలిగి ఉందాం అనుకుంటున్నాను ప్రభువా అని. Lord, give me your spirit to live like this. దేవా నీ ఆత్మను ఇలాగే జీవించడానికి నీ ఆత్మను నాకు దయచేయి నాయనా. Lord, I am going through so and so situation, but teach me what I have to learn from this situation. ప్రభువా నేను పలానా పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాను, నాకు నేర్పండి నాయనా, ఏం చేయాలనేది నాకు నేర్పండి అని అడుగుదాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ఇదిగో యోబు లాంటి జీవితం కావాలని, యోబులాగా మనం యథార్థతను విడిచిపెట్టకుండా ఇంకా పట్టుకునే వారిలాగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మీ దాసుల ద్వారా మీరు వాక్యాన్ని విత్తినందుకు వందనాలు. యోబు జీవితం చూపించారు ప్రభువా. ఆయన నిందారహితుడిగా, యథార్థవర్తనుడిగా ఎలా ఉన్నాడు, చెడుతనమును అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో ఎలా విడిచాడు అనేది మీరు మాట్లాడారు. ఈరోజు మాలో అనేకులు తండ్రి ప్రభువా కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి. ఈరోజు మాతో మరి ఒక్కసారి మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నా దేవా, నా ప్రభువా, నిలకడగా నేను నిలవబడ్డానికి మీ ఆత్మశక్తిని నాకు దయచేయండి ప్రభువా. మీ కృప మాకు తోడై ఉండునుగాక నాయన. మీకు వందనాలు. యోబు లాంటి గొప్ప సాక్ష్యం పొందే జీవితాన్ని నాకు, మాకు, అందరికీ దయచేయమని, వాక్యం విత్తిన మీ దాసులు మీరు ప్రత్యేకించి ఆశీర్వదించమని యేసు నామములో కొద్ది వినపాలు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. వాక్యం ద్వారా మహిమ పొందిన దేవాది దేవుడు, యోబు లాంటి జీవితాన్ని మనమందరం కలిగి ఉండాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నిజంగా మనం ఆ విధంగా యోబు వంటి పరిస్థితులు మనం కలిగినప్పుడు మనం దేవుని కోసం నిలబడతామా అని ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలండి. ఎందుచేతనంటే మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మన చర్చకు మానేయడం, దేవుని ప్రార్థించకపోవడం, అనేక పరిస్థితులు ఉంటాయండి. కానీ యోబు జీవితం చూసుకున్నట్లయితే
ఎంతో వండర్ఫుల్ అండి. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన నిందారహితాన్ని, ఆయన యథార్థతను విడిచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మనం కూడా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన బ్రదర్ ఓం ప్రకాష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కానుకల సమయం అండి. ఎవరి దగ్గరైనా ఎనవలప్స్ లేకపోతే మీ యొక్క చెయ్యిని పైకి ఎత్తినట్లయితే ఆషర్స్ మీ దగ్గర తీసుకొని వస్తారు. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా స్క్రీన్లో క్యూఆర్ కోడ్ పెడతారు, అది మీరు స్కాన్ చేసి కూడా పంపించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీరందరూ లేచి నిలబడినట్లయితే మీకు కానుకలు పైకెత్తుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మనం ఏది ఇచ్చినా సరే దేవుడికి బెస్ట్ ఇవ్వాలండి. కనుక మీకు కానుకలను పైకెత్తుకుని మనమే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా నీకు వందనాలు తండ్రి నాయన, మీరు ఇచ్చిన జీవితం ప్రభా తండ్రి నాయన. ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నాయన, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నాయన, మీరు ఇచ్చిన దానిలో ప్రభా తండ్రి నాయన, వారు ఇచ్చిన ప్రభా తండ్రిని కానుకలు స్వీకరించండి ప్రభా తండ్రి నాయన. అది ప్రభా తండ్రి వారికి ప్రభా నూరంతలుగాను ప్రభా తండ్రిని దీవించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ప్రభా తండ్రి నాయన, ఈ కానుకలలో ప్రభా తండ్రి నాయన వారిచ్చే కానుకలు చూడలేదు, కానీ వారి యొక్క మనసును, వారి యొక్క ప్రభా తండ్రి నాయన యథార్థతను, నిందారతను చూస్తున్న ప్రభా తండ్రి నాయన. ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నాయన ప్రభా నీకు ఇచ్చి ప్రభా తండ్రి ధారాళముగా ఇచ్చి ప్రభా తండ్రి నాయన ప్రభా నీకు దీవెనలు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున నీకు సహాయమును అనుగ్రహిస్తారని నజరేయుడని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. సర్వం పోయిన శరీరమే కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వం పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. సర్వం పోయిన శరీరమే కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వం పోయిన శరీరమే కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకే
నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేక కానుక గురించి ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు ప్రభా తండ్రి. నేను అర్పించిన కానుకలు బట్టి ప్రభు నీకు వందనాలు ప్రభా తండ్రి. నేను బిడ్డలు ప్రభా తండ్రి అర్పించిన కానుకలు స్వీకరించిన విధానం బట్టి వందనాలు తండ్రి. నేను ఇక ప్రభా తండ్రి ప్రత్యేకంగా ప్రభు ఈ కానుకల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి జీవితాల్లో ప్రభా తండ్రి నాయన మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభా తండ్రి నాయన నీ పాదాలు చెందుకు వస్తున్నాను ప్రభా తండ్రి నాయన. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. ఇది ప్రభా తండ్రి కానుకలన్నీ నీ సేవ మహిమార్థం వాడుకోండి ప్రభా తండ్రి నాయన. ఇలాగే ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా తండ్రి నాయన ప్రభా ప్రత్యేకమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో పొందుకునేలాగున నీకు సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. పాస్టర్ గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నా. హల్లెలూయా. అందరూ గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. బీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రెవరెండ్ ఓం ప్రకాష్ ఈజ్ ది బైబిల్ టీచర్, కంప్లీటెడ్ హిజ్ MTH. COTR కాలేజీలో నేను 1993వ సంవత్సరం 94వ సంవత్సరంలో అదే కాలేజీలో నేను చదివాను. అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆయన. అనేక మంది దైవ సేవకుల్ని సిద్ధం చేయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హౌ గుడ్ ఇట్ ఈస్ టు ట్రైన్ పీపుల్ ఫర్ ప్రీచింగ్ ద గాస్పల్ అండ్ వర్క్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు దేవుని పరిచర్యలో వాడబడడానికి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ డెడికేటెడ్ లైఫ్. దేవుని కొరకు మీరు సమర్పించిన జీవితాన్ని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మే యూ ప్రిపేర్ సమ్ డిసైపుల్స్ ఫర్ హిమ్. దేవుని కొరకు మీరు శిష్యులుగా చేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. అనౌన్స్మెంట్ మరొకసారి, ఈ శుక్రవారం మనకి ప్రభురాత్రి సంస్కారం ఉంది. మంగళవారం సాయంకాలం 7 గంటలకు మనకి ఇక్కడ మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది. ప్రభురాత్రి సంస్కారానికి ముందు దేవుని చిత్తం అయితే మనకి బాప్తిస్మ కార్యక్రమం కూడా ఉంటుంది. కొంతమంది బాప్తిస్మ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేకెన్ బాప్టిజం, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. మన జీవితాలు దేవుని చేతికి అప్పగించుకోవడానికి మరొక తరుణాన్ని దేవుడిస్తున్నాడు. ఇంకా మనం బాప్తిసం తీసుకోకపోతే పాపము కొరకు లోకము కొరకు మరణించి దేవుని కొరకు జీవము కొరకు నీవు సజీవునిగా లేపబడడానికి దేవుడిచ్చే అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే దయచేసి తెలియపరచండి. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. ఈరోజు సాయంకాలం 6:30 గంటలకు మనకి యూత్ మీటింగ్ ఉంది. నేనైతే యూత్ మీటింగ్ గురించి చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి మీటింగ్. లాస్ట్ 2 months నుండి చాలా పవర్ఫుల్గా ద వే యంగ్ పీపుల్ పార్టిసిపేటింగ్, యవనస్తులు పార్టిసిపేట్ చేస్తున్నది కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఆరాధిస్తున్న విధానం కానీ, దేవుని కొరకు వారు తీసుకునే నిర్ణయాలు చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాక్యంలో మనం విన్నాం కదా, నిర్దోషముగా యథార్థత కలిగి జీవించాలి అని వారు తీసుకునే నిర్ణయాలు.
దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సో ఐ రిక్వెస్ట్ ఆల్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, ప్లీజ్ జాయిన్ దిస్ యూత్ దిస్ ఈవినింగ్. యవనస్తుల కూడికనుకు ఈ సాయంకాల వేళ అందరూ కూడా కలిసి రావాలని ఆశపడుతున్నాం. 6:30. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యంగ్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబాల్లో యవనస్తులు ఉంటే తప్పకుండా ప్రోత్సాహపరచాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. తలల వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, యథార్థ హృదయునిగా నీ సముఖములో సన్నిధానంలో మేము జీవించగలిగే అవకాశం దయచేయండి. చివరి దినాలలో, అంచె దినాలలో మేమున్నాం. మీ రాకడ సమయములో ఎత్తబడగలిగినటువంటి జనాంగముగా మమ్మల్ని సిద్ధం చేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభువా, మీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో రాబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా పని బాటల్లో, మా ప్రయాణ పద్ధతుల్లో, మా బిజినెస్, మా వ్యాపారాలలో, ఉద్యోగాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇదిగో ఇంటి దగ్గర పనిచేస్తున్న ప్రతి గృహిణిని మీ చేతికి అప్పగిస్తున్నాను. స్కూల్కి వెళ్ళి వచ్చుచున్నటువంటి పిల్లలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. యేసు నామములో సాతానుడు చెయ్యి వారి మీద ఉండకుండా ఉండునుగాక. నీ శాంతి సమాధానం మీరు మాకు దయచేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.